Good morning, children. Welcome to Bhuvaneshwari Vidyalayam online classes. We already learned about some body parts, how they work, how the different organs perform their different activities. మనము ఇంతకుముందే కొన్ని బాడీ పార్ట్స్ అంటే ఏంటి, అవి ఎలా పనిచేస్తాయి, వాటి యొక్క పనితనం ఏంటి అనేసి కొన్ని తెలుసుకున్నాము. Now again we are going to discuss about the external organs. Now we are going to discuss about the concept of external organs. మనము ఇప్పుడు ఎక్స్టర్నల్ ఆర్గాన్స్ అన్నటువంటి కాన్సెప్ట్ని తెలుసుకోబోతున్నాము. To know about this concept, open your EVS book at page number 1. Okay. Read the following passage carefully. Our body, external organs. Every day we do a number of things like speaking, reading, walking, running, eating, drinking, etc. The parts in our body do these things. The parts of our body are called organs. The important parts in our body are the head, the trunk, the arms and the legs. These are called external parts of our body. Each organ performs a different activity. Okay, children. Now we are going to learn the meanings for difficult words in this passage. ఈ ప్యాసేజ్లో ఉన్నటువంటి డిఫికల్ట్ వర్డ్స్కి మనము మీనింగ్స్ తెలుసుకుందాము. ఓకే, అవర్ బాడీ, అవర్ మీన్స్ మన యొక్క, బాడీ మీన్స్ శరీరము, మన శరీరము. ఆ చాప్టర్లో భాగంగా ఫస్ట్ ఎక్స్టర్నల్ ఆర్గాన్స్. ఎక్స్టర్నల్ అంటే బయట కంటికి కనిపించేటటువంటి. ఎక్స్టర్నల్ మీన్స్ బయట జనరల్గా, ఇక్కడైతే కంటికి కనిపించేటటువంటి ఆర్గాన్స్ అంటే అవయవాలు. ఎక్స్టర్నల్ ఆర్గాన్స్ అంటే బయట కంటికి కనిపించేటటువంటి అవయవములు, బయట కంటికి కనిపించేటటువంటి శరీర భాగాలు. ఓకే, ఎవ్రీడే అంటే ప్రతిరోజు. వి అంటే మనము. స్పీకింగ్ అంటే మాట్లాడటము. రీడింగ్ అంటే చదవడము. వాకింగ్ అంటే నడవడము. రన్నింగ్ అంటే పరిగెత్తడము. ఈటింగ్ అంటే తినడము. డ్రింకింగ్ అంటే తాగడము. పార్ట్స్ మీన్స్ భాగాలు. అవర్ బాడీ అంటే మన శరీరములో. డూ మీన్స్ చేయడము, చేస్తాయి. థింగ్స్, ఇక్కడ జనరల్గా థింగ్స్ అంటే వస్తువులు, ఇక్కడ థింగ్స్ అంటే ఈ పనులు అని అర్థం. ఇక్కడ థింగ్స్ మీన్స్, ఇన్ దిస్ ప్యాసేజ్ థింగ్స్ మీన్స్ పనులు. ఓకే, నెక్స్ట్ ఆర్గాన్స్ మీన్స్ అవయవాలు, భాగాలు, శరీర భాగాలు. ఓకే, అవయవములు. హెడ్ మీన్స్ తల. హెడ్ అంటే తల. ట్రంక్ అంటే మొండెము. ఎక్స్టర్నల్ అంటే బయట కంటికి కనిపించేటటువంటి.
కంటికి కనిపించేటటువంటి. పర్ఫార్మ్స్ అంటే ప్రదర్శిస్తాయి, లేకపోతే ఇక్కడ చేస్తాయి, చేయడము. డిఫరెంట్ అంటే వేరు. యాక్టివిటీ మీన్స్ పనులు. ఓకే చిల్డ్రన్, నౌ వీఆర్ గోయింగ్ టు learn about this paragraph. Every day, ప్రతిరోజు we do number of things. We do అంటే మనం చేస్తాము. నెంబర్ ఆఫ్ థింగ్స్ అంటే చాలా పనులు. ఎవ్రీ డే we do number of things. ప్రతిరోజు మనం చాలా పనులు చేస్తాము. లైక్ అంటే ఎలాంటివి? స్పీకింగ్, రీడింగ్, వాకింగ్, రన్నింగ్, ఈటింగ్, డ్రింకింగ్ ఎక్సెట్రా. ప్రతిరోజు మనం మాట్లాడతాం, చదువుతాం, వాక్ చేస్తాం, రన్నింగ్ చేస్తాం, ఈటింగ్ చేస్తాం, డ్రింకింగ్ చేస్తాం, స్లీపింగ్, ఎవ్రీథింగ్. ఆల్ దీస్ వర్క్స్ డూ ఎవ్రీడే. ప్రతిరోజు మనము ఈ పనులన్నీ చేస్తూ ఉంటాం. ఇజంట్ ఇట్ చిల్డ్రన్? అవునా కదా? చేస్తుంటాం కదా? ఓకే. హౌ వీ డూ దీస్ వర్క్స్. ఈ పనులన్నీ మనం ఎలా చేస్తాము? హౌ వీ స్పీక్, మనం ఎలా మాట్లాడతాం? వీ స్పీక్ విత్ ద హెల్ప్ ఆఫ్ అవర్ టంగ్ అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ అవర్ టీత్. మనము ఎలా మాట్లాడతామంటే మన నాలుక ద్వారా, మన పనుల ద్వారా రెండింటిని ఉపయోగించి మాట్లాడతాం. రీడ్, హౌ వీ రీడ్, మనం ఎలా చదువుతాం? టు రీడ్ ఫస్ట్ వీ హ్యావ్ టు యూజ్ అవర్ ఐస్, then we have to use our brain. Okay, again we have to read loudly, we have to use our tongue. రీడ్ చేయాలంటే ఏం చేయాలి? మొదట మనం కళ్ళతో దాన్ని చూడాలి, మనం మెదడుతో దాన్ని అనాలిసిస్ చేయాలి, తర్వాత మనం నాలుకతో దాన్ని చదవాలి. టు రీడ్ we have to use our eyes, at the same time we have to use our mind, at the same time we have to use our tongue and teeth also. ఓకే, రీడ్ చేయాలంటే మనం చదవాలంటే ఇన్ని బాడీ పార్ట్స్ పనిచేయాలి. ఏంటంటే టంగ్ పనిచేయాలి, ఐ పనిచేయాలి, టీత్ పనిచేయాలి, అట్ ద సేమ్ టైం మన మైండ్ కూడా పనిచేయాలి. ఓకే, నెక్స్ట్ వాకింగ్, టు వాక్ వాట్ వీ యూస్, మనం నడవాలి అంటే ఏం యూస్ చేస్తాము? ఎస్, 100% వీ హ్యావ్ టు యూజ్ అవర్ లెగ్స్. రన్నింగ్, టు రన్ 100% వీ హ్యావ్ టు యూజ్ అవర్ లెగ్స్. పరిగెత్తడానికి కూడా మనము ఖచ్చితంగా 100% దేన్ని ఉపయోగించాలంటే కాళ్ళని ఉపయోగించాలి. టు ఈట్, ఓకే, హౌ డు వీ ఈట్, మనం ఎలా తింటాం? వాట్ ఆర్ ద బాడీ పార్ట్స్ రిక్వైర్డ్ టు ఈట్? తినటానికి మీకు కావాల్సినటువంటి బాడీ పార్ట్స్ ఏంటివి? ఒకసారి చెప్పండి. వెరీ గుడ్. హ్యాండ్స్, ఫింగర్స్, హ్యాండ్స్ ఉండాలి, ఫింగర్స్ ఉండాలి. వెరీ గుడ్. టీత్, టంగ్ ఉండాలి కదండి. వెరీ గుడ్. టు ఈట్ టు ఈట్ ద బాడీ పార్ట్స్ విచ్ వీఆర్ యూస్ టు ఈట్. తినటానికి మనం ఏ బాడీ పార్ట్స్ యూజ్ చేస్తాము? వెరీ గుడ్. we required hands, fingers, teeth and tongue. Okay children, next, to drink. What are the body parts required to drink? తాగటానికి మీకు ఏ బాడీ పార్ట్స్ కావాలి? వెరీ గుడ్. we need hands, fingers and throat, tongue, mouth also. ఓకే, మనకు తాగడానికి ఏమేమి బాడీ పార్ట్స్ కావాలంటే చెయ్యి కావాలి, వేళ్ళు కావాలి, నోరు కావాలి, గొంతు కావాలి, నాలుక కావాలి. Isn't it children? To perform all these activities, compulsory we required our body parts. ఈ పనులన్నీ మనం డైలీ లైఫ్లో కావాల్సినటువంటి పనులన్నీ మనం చేయడానికి మనకి ఏమి కావాలంటే we required some body parts.
the parts of in our body to do the parts of in our body do these things. ఈ పనులన్నీ ఎవరు చేస్తారు? ఏది? స్పీకింగ్ కానీ, రీడింగ్ కానీ, వాకింగ్ కానీ, రన్నింగ్ కానీ, ఈటింగ్ కానీ, డ్రింకింగ్ కానీ. టు పర్ఫార్మ్ ఆల్ దీస్ యాక్టివిటీస్ వీ నీడ్ అవర్ బాడీ పార్ట్స్. ఈ పనులన్నీ చేయటానికి మనకి ఎవరు కావాలంటే మన పార్ట్స్లో, మన బాడీలో కొన్ని పార్ట్స్ మనకు అవసరము. ఓకే చిల్డ్రన్, all these parts in our body called as organs. all these parts అంటే ఈ భాగాలన్నీ ఆఫ్ అవర్ బాడీ అంటే మన శరీరంలో ఉన్నటువంటి భాగాలన్నింటినీ మనం ఏమంటామంటే ఆర్గాన్స్. ఆర్గాన్స్ మీన్స్ అవయవాలు. all these parts are called as organs. okay children, next, the important parts of our body are head, trunk and the legs and arms. The important అంటే our body mainly divided into 3 parts. I already told you about this subject. ఈ సబ్జెక్ట్ గురించి నేను మీకు ఆల్రెడీ చెప్పాను ఇంతకు ముందు క్లాసుల్లో, అవునా? Our body mainly divided into 3 parts. The first part is head, the second part is trunk, the third part is the legs and arms. మన శరీరాన్ని ముఖ్యంగా 3 పార్ట్స్గా విభజిస్తాము. ఫస్ట్ పార్ట్ ఏంటంటే హెడ్, ద సెకండ్ పార్ట్ ఈజ్ నోన్ యాజ్ ట్రంక్, ద థర్డ్ పార్ట్ ఈజ్ నోన్ యాజ్ ఆర్మ్స్ అండ్ లెగ్స్. ఫస్ట్ పార్ట్ మన శరీరాన్ని 3 భాగాలుగా విభజిస్తే మొదటి భాగం వచ్చి తల, రెండో భాగం వచ్చి మొండెము, మూడో భాగం వచ్చి కాళ్ళు చేతులు అని చెప్పుకున్నాం, అవునా? వెరీ గుడ్. all these parts are called as external parts of our body. ఇంతకుముందు నేను చెప్పాను చూడండి, ఏది? హెడ్, ట్రంక్, ఆర్మ్స్ అండ్ లెగ్స్. all these parts are called as external parts of our body. ఎక్స్టర్నల్ పార్ట్స్ అంటే ఏం చెప్తున్నాము? బయటకు కంటికి కనిపించేటటువంటి భాగాలు. జనరల్లీ ఇఫ్ యూ అబ్జర్వ్ అవర్ బాడీ, సర్వసాధారణంగా మన శరీరాన్ని మనం చూస్తేనే మన కంటికి కనిపించేటటువంటి భాగాలు ఏంటివయ్యా అంటే తల, మొండెము, కాళ్ళు, చేతులు, అవునా? అవునండి. ఆ తలలో మళ్ళీ డిఫరెంట్ పార్ట్స్ ఉన్నాయి. ఏది? ఐస్, ఇయర్స్, నోస్, మౌత్, టీత్. ఆల్ దీస్ పార్ట్స్ ఆర్ విజిబుల్ టు అవర్ ఐ. మనం ఓపెన్ చేయకుండానే మనం కంటితో చూస్తుంటే ఇవన్నీ మనకు కనిపిస్తాయి. కాబట్టి ఆల్ దీస్ పార్ట్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఎక్స్టర్నల్ ఆర్గాన్స్. external parts of our body. Okay children, each organ performs a different activity. Each organ అంటే ప్రతి అవయవము performs a different activity. performs అంటే చేయడము, డిఫరెంట్ అంటే వేరు వేరు, యాక్టివిటీస్ అంటే పనులు. ప్రతి ఆర్గాను వేరే వేరే పనులు చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, టు సీ వీ యూజ్ అవర్ ఐస్ ఓన్లీ. చూడటానికి మన కళ్ళను మాత్రమే యూజ్ చేస్తాం. టు స్మెల్ వీ యూజ్ అవర్ నోస్ ఓన్లీ. వాసన చూడటానికి మనము ముక్కును మాత్రమే యూజ్ చేస్తాం. టు హియర్ వినటానికి మనం దేన్ని యూజ్ చేస్తాము? టు హియర్ వీ యూజ్ అవర్ ఐస్. ఓకే. టు ఈట్ తినటానికి వాట్ వీ యూజ్ టీత్ అండ్ టంగ్. టు వాక్ వాట్ వీ యూజ్ లెగ్స్ ఓన్లీ టు వాక్. ఓకే చిల్డ్రన్, ఈచ్ ఆర్గాన్ పర్ఫార్మ్స్ ఎ డిఫరెంట్ యాక్టివిటీ. ప్రతి ఆర్గాన్ కూడా ఒక డిఫరెంట్ యాక్టివిటీస్ని పర్ఫార్మ్ చేస్తుంది. అర్థమవుతుందా? ఓకే children, we will meet in the next class. If you have any doubts, I will clarify in the next class. Bye.